ఆ పార్టీకి ఆ నియోజకవర్గం కంచుకోట. దాంతో నియోజకవర్గంలో అందరూ ముఖ్య నాయకులే, అందరూ కీలక నేతలే. క్యాడర్ మాత్రం మొత్తం గప్చుపయ్యారు. కారణం, ఏ నేత వెంట నడిస్తే ఏమవుతుందోనన్న భయంతో క్యాడర్ సైలెంట్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ జిల్లాలో ఎప్పటి నుంచో ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఈ పరిస్థితులకి కారణమేంటి? ఉద్యమ కాలం నుండి మెదక్ నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోటగా ఉండేది. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో పాటు తెలంగాణ సెంటిమెంట్ కూడా అక్కడ ఎక్కువే. 2014-2018 ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుండి పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఇక తిరుగులేదనుకున్న గులాబీ పార్టీకి 2024కి వచ్చేసరికి పద్మా దేవేందర్ రెడ్డికి మైనంపల్లి రోహిత్ రూపంలో టికెట్ పంచాయతీ నడిచింది. ఇక చివరిదాకా టికెట్ తనకే వస్తుందని, గులాబీ బాస్ ఆశీర్వాదం తనకే ఉందని చెప్పుకున్న రోహిత్ రెడ్డికి నిరాశ మిగిల్చింది కారు పార్టీ. ఫైనల్ గా మెదక్ బీఆర్ఎస్ టికెట్ పద్మా దేవేందర్ రెడ్డికే దక్కింది. దీంతో హ్యాట్రిక్ ఖాయమని బరిలో దిగారు పద్మా దేవేందర్ రెడ్డి. బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో తండ్రి కొడుకులు మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్లు వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ టికెట్ దక్కించుకున్నారు. దశాబ్దాలుగా మైనంపల్లి హనుమంతరావుకి జిల్లాలో గట్టి పట్టు ఉండటంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేగంగా మారిపోయాయి. నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావుకి ఉన్న పరిచయాలు, కాంగ్రెస్ హవా తోడవటంతో రోహిత్ రావు విజయం నల్లేరుపై నడకే అయింది. మైనంపల్లి కాంగ్రెస్ లో చేరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటరెడ్డి తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కీలక సీనియర్ నేత శశిధర్ రెడ్డి సైతం గులాబీ గూటికి చేరారు. అప్పటికే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత షేరి సుభాష్ రెడ్డి కూడా ఉండటంతో మెదక్ నియోజకవర్గంలో గులాబీ బలం ఒక్కసారిగా పెరిగిందని అందరూ అనుకున్నారు. అందరూ కలిస్తే విజయం ఈజీ అనుకున్న గులాబీ పార్టీకి ఎలక్షన్ ఫలితాలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. పోటాపోటీగా సాగిన ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు 10,000కు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. గతంలో తీసుకున్నట్టయితే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మరి అందుబాటులో ఉండకుంటుంటే ఏదో కేవలం రైతు బంధు లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు తప్పితే మరి సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు ఎట్లాంటి అందుబాటులో లేని కార్యక్రమాలు ఉంటుంటే మరి తీసుకుంటే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా మన మెదక్ నియోజకవర్గం తీసుకుంటే మరి అభివృద్ధి అనేది మరి కొత్త పూతలు దొక్కుతూ ఉన్నది. ఖచ్చితంగా ఈ మా యువ శాసనసభ్యుడు రోహిత్ రావు ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు మెడికల్ కాలేజీ తీసుకో, నర్సింగ్ కాలేజ్ తీసుకో, తర్వాత ఇతరత్ర మన డ్రగ్ డిపో కానీ ఇట్లాంటి ప్రజా అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా త్వరలో నిధులు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని మరి గత 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని కేవలం ఒక 2-3 ఏళ్లలో చేసి చూపిస్తా అనేసి మరి ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా నిజంగా గర్వకారణంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వైపు చూడడం మొదలు పెట్టారట. మరోసారి బీఆర్ఎస్ అధికారం చేపడుతుందనే ఆశతో నామినేటెడ్ పదవులు దక్కకపోతాయా అన్న ఆలోచనతో కారులో ఎక్కిన నేతలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి ఆ ఎన్నికల ఫలితాలు. కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన నేతలకు నిరాశే మిగిలింది. పార్టీలో చేరిన కాంటారెడ్డి, శశిధర్ రెడ్డిలు సైతం ఎన్నికల ఫలితాల తరువాత సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారట. అయితే జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో 4 నేతల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోందట. పార్టీ అగ్రనేతలు వచ్చినప్పుడు కనిపించి మమా అనిపించుకుంటున్నారని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో పార్టీ ఇచ్చిన పిలుపులకు సైతం నామమాత్రంగానే హాజరవుతూ మమా అనిపిస్తున్నారని క్యాడర్ చెప్పుకుంటున్నారు. అయితే క్యాడర్ మాత్రం 4 నేతల మధ్య ఎవరితో ఉండాలో తెలియక అయోమయంలో పడిపోతున్నామని లోలోపల మదన పడుతున్నారట.
ఏ నేత వెంట నడవాలో, ఏ నేత వెంట నడిస్తే ఎవరికి కోపం వస్తుందోనని క్యాడర్ కూడా సైలెంట్ గా ఉండే పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటున్నారు. పార్టీలో జరుగుతున్న కీలక నేతల వరుస అరెస్టులపై కూడా నియోజకవర్గ కీలక నేతల స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్యాడర్. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డి ఓటమి పాలు కావటానికి అనేక నెగటివ్ అంశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మా దేవేందర్ రెడ్డిపై స్థానికంగా అనేక విమర్శలు వినిపించాయి. సతిపేర, ఆమె భర్త పతి పెత్తనం ఎక్కువైందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే పద్మ అయినా ఆమె భర్త అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. అస్మదీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారని, దీంతో ఈ విషయంలో సాక్షాత్తు అప్పటి సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందనే టాక్ కూడా వినిపించింది. సబ్సిడీ ట్రాక్టర్ల లబ్ధిదారుల విషయంలో కూడా పద్మ ఆరోపణలు ఎదుర్కొన్నారు. పార్టీ నాయకులకే వాటిని కట్టబెట్టారన్న విమర్శలను సైతం మూటగట్టుకున్నారు. అంతేకాదు చిన్న చిన్న పనులకు సైతం పర్సంటేజ్లు తీసుకున్నారన్న విమర్శలు గుప్పుమన్నాయి. పార్టీ జడ్పీటీసీ లావణ్యరెడ్డికి అప్పనంగా భూములు కట్టబెట్టారంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. మెదక్ టౌన్లోని గోసంద్రం, పిట్లం, మల్లం చెరువులను మినీ ట్యాంక్ బండ్స్ గా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు పద్మా దేవేందర్ రెడ్డి. ఇందుకోసం 12 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కానీ ఆ పనులను పూర్తి చేయడంలో ఫెయిల్ అయ్యారు. అస్మదీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వల్లే పనులు ఆలస్యమయ్యాయని ఆమెపై ఆరోపణలు వినిపించాయి. ఇవే కాక కింది స్థాయి క్యాడర్ను కూడా తక్కువగా, చులకనగా చూస్తున్నారని విమర్శలు కూడా వినిపించాయి. ఇలా అనేక ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి తిరుగుబాటు వ్యక్తమవుతోంది. దాంతోపాటు 2023లో జరిగిన ఎన్నికల్లో వీచిన కాంగ్రెస్ హవా పద్మా దేవేందర్ రెడ్డి ఓటమి పాలు కాక తప్పలేదు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్ నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో కారు పార్టీ నేతలు కంగుతిన్నారు. తమకు తిరుగు లేదనుకున్న సమయంలో గట్టి ఎదురు దెబ్బ తగలటంతో ఏం చెయ్యాలో పాలుపోక నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో పాటు కీలక నేతలు కూడా కిమ్మనకుండా ఉంటున్నారని టాక్ వినిపిస్తుంది. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలన చూస్తే ఈ విధంగా ఉందంటే ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది ఆ పాలన. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన చెప్పిన కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్క హామీని కూడా తొమ్మిది ఒక్కడు ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. ముఖ్యంగా దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అంటే తప్ప ఉన్న దళిత ముఖ్యమంత్రి కూడా తీసేది రాజమాల్లో. కానీ అట్లా కాదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాటల ప్రభుత్వం కాదు, అది చేతల ప్రభుత్వం. ఎప్పుడైతే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ దిశగా ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళ లెక్క మేము టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన మాటను తప్పి తలదారుకుంటామని చెప్పినాం కాదు. మరి ఏ హామీ ఇచ్చినామో తప్పకుండా తప్పకుండా ఒకటి అమలు చేసుకుంటూ పోతున్నాం. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ పోతుంది తప్ప వెనుకాని ప్రసక్తి లేదు. మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు జూట మాటలు తప్పిండు తప్ప ఈ యొక్క మాట కూడా పూర్తి చేయలేదు, పాపన పోలేదు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ అధికారంలో 10 సంవత్సరాలు పాలిస్తే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న గుట్టలకు రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కొని పెట్టినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్లకు కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని మరి విచ్చలవిడిగా ప్రజల సొమ్ము వేస్ట్ చేస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిలో ఉన్న లోపాలన్నీ గమనించి అట్లా కాకుండా ఇది ప్రజల సొమ్ము రైతులకు నేరుగా చెందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి దీన్ని అన్ని కోణాల నుంచి సర్వే చేపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు.